నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో, కువైట్లో వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులను కానీ ప్రవాసులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే మేము అడిగిన లంచం మీరు ఇవ్వకుండా ఉంటే కానీ మీ పైన బహిష్కరణ వేటు వేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ప్రవాసులను మనం చూసుకుంటే కొన్ని కేసుల్లో ఇరికించి కువైట్ దేశం నుంచి బహిష్కరించారన్నమాట. ఇప్పుడు తాజాగా లంచం కేసులో లంచం ఇవ్వనందుకు కొంతమంది ప్రవాసులను దేశ బహిష్కరణను చట్టవిరుద్ధంగా చేసిన ఒక కువైట్ అధికారిని అరెస్టు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ అబుఫతీరా దర్యాప్తు అధికారులు క్యాపిటల్ గవర్నరేట్లోని ఒక అధికారిని అరెస్టు చేశాయి. అతడు ప్రతి కేసుకు 500 ముందస్తు చెల్లింపులకు బదులుగా ప్రవాసులను బహిష్కరించడానికి తప్పుడు ఆరోపణలు మరియు నివేదికలను కల్పితంగా సృష్టించినందుకు ఆ యొక్క అధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కువైట్లో ఉన్న ప్రవాసులను 500 దినార్లు లంచం అడిగేవాడు అనమాట. వాళ్ళు కానీ ఇవ్వకుంటే కానీ తప్పుడు నివేదికలు, తప్పుడు కేసులు పెట్టి కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించేందుకైతే అతను నిర్ణయం తీసుకునేవాడు అనమాట. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశామని చెప్పి, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు అన్ని ఆరోపణలు ఆ యొక్క నిందితుడైతే అంగీకరించడం జరిగింది. ఏదైనా తప్పును పరిష్కరించడానికి అధికారులు అతను నిర్వహించిన అన్ని కేసులను సమీక్షిస్తూ ఉన్నారు. వ్యక్తిగత లాభం కోసం పదవులను దుర్వినియోగం చేయడం కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్లో ఒక అధికారం ఉందంటే కానీ ప్రజలకు సేవ చేయడానికి కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా డబ్బు లాక్కోవడం కాదని చెప్పేసి కువైట్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇటువంటి అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే కానీ పోలీసులకు సమాచారం ఇస్తే కానీ వాళ్ళు అతని పైన క్షుణ్ణంగా తనిఖీ చేసి అలాగే అతని పైన నిఘా ఉంచి అతన్ని అరెస్ట్ చేస్తారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా ఇటువంటివి ఏవైనా మీకు వస్తే కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.